ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్రబావ ఇంత మైండ్ గేమ్ ఆడుతున్నట్టు భాను కూడా తెలీదు పాపం. తను ఇంట్లో సంతోషాన్ని, మీలో మార్పును తీసుకొస్తున్నాను అనే పర్సెప్షన్తోనే రుద్రబావకి హెల్ప్ చేసింది. ఫైనలీ మీలో ద్వేషం ప్లేస్లో రుద్ర తప్పు చేయలేదనే పాజిటివ్ ఫీలింగ్ కలిగింది కాబట్టే కోర్టు డెసిషన్ని యాక్సెప్ట్ చేస్తానంటున్నారు. నిజానికి కోర్టులో జరిగేదేంటో తెలుసా అత్తయ్య గారు? రుద్ర నేరం చేయలేదని ప్రూవ్ అయ్యి నిర్దోషిగా బయటికి రావడం. అందుకు మావయ్య గారు ఒక యంగ్ అండ్ డైనమిక్ లాయర్ని అప్రోచ్ అయ్యారు. అతని పేరు ప్రేమ్. అతని వయసు అనుభవం తక్కువే కావచ్చు, కానీ హీఈస్ వెరీ లాజికల్ అండ్ స్ట్రాటజికల్. తన వాదనతో ఎలాగో రుద్రబావని ఇన్నోసెంట్గా ప్రూవ్ చేస్తాడు. మీరు కూడా కాదు అనలేని మైండ్ సెట్లో ఉంటారు. దట్ ఈజ్ వాట్ రుద్రబావ స్ట్రాటజీ. ఈ రోజు కోసం తను ఎప్పటినుంచో స్కెచ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదంతా ఈరోజు ఎందుకు చెప్తున్నానా అని మీకు అనిపించవచ్చు. టు బీ ఫ్రాంక్, మీలో చాలా రోజుల తర్వాత సంతోషాన్ని చూస్తున్నాను. ద్వేషం తగ్గడం గమనించాను. అందుకే ఇప్పటి వరకు నేను ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనమంతా ఒక ఫ్యామిలీయే కదా. తప్పుల్ని యాక్సెప్ట్ చెయ్యాలని ఊరుకుంటున్నాను. కానీ మీ చుట్టూ జరిగింది, జరుగుతుంది మీకు చెప్పాలనే నేను ఇవాళ ఓపెన్ అయ్యాను. అయినా ఇప్పుడు ఇదంతా డిస్కస్ చేసినా ఏం లాభం? మీరు అనుకున్నట్టు కోర్టు తీర్పుని గౌరవించాలంతే. అంతకు మించి ఏం చేయలేవు. గుడ్ బ్రో. నువ్వు చేసిన బ్రెయిన్ వాష్కి కోర్టులో పెద్దత్తయ్య గారు ఖచ్చితంగా రుద్రబాబు గారికి ఎదురు తిరుగుతారు. కేసు మరింత టఫ్ అవుతుందనే నమ్మకంతో పాటు ఆవిడ ఎంతవరకు నీ మాటలకి కన్విన్స్ అయ్యారో అనే డౌట్ కూడా వస్తుంది. ఇదే కాదు, మనం ప్లాన్ బి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ప్లాన్ బి అవసరం ఏంటి? అత్తయ్య గారికి చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇక రుద్రాని అసలు మనం టచ్ కూడా చేయలేం. ఇక కోర్టు కూడా అంతే, నో ఛాన్స్. ఇంతకంటే ఏమీ చేయలేం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ముందు ఇది చూడండి. చామ్, కొంచెం నాకు ఎదురొస్తావా? నన్నెందుకు ఎదురు రమ్మంటున్నారు? నేను ఒక ముఖ్యమైన కేసు వాదించడానికి కోర్టుకు వెళ్తున్నాను చామ్. నువ్వు ఎదురొచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తే ఆ కేసు నేనే గెలుస్తాను. అందుకే నిన్ను రమ్మన్నాను. బాబు, మీరు నాకు ప్రొఫెసర్, నేను మీ స్టూడెంట్ని, అంతే. నేను మీకేమవుతానని ఎదురొచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాలి? స్టూడెంట్ ప్రొఫెసర్ కంటే ముందు మనం మంచి స్నేహితులం. ఒక స్నేహితురాలిగా ఈ స్నేహితుడి విజయం కోసం ఎదురు రాలేవా? స్నేహమైనా ప్రేమైనా ఏ బంధమైనా సరే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం పోయిన రోజు ఏ బంధమూ నిలబడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నా కోసం కాకపోయినా ఒక మంచి వ్యక్తికి, నిజాయితీగా నిలబడ్డ వ్యక్తిత్వానికి న్యాయం జరగాలని కోరుకొని ఎదురురాచాం. ఎవరా వ్యక్తి? బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్.
చెయ్యని నేరానికి నిందలు మోస్తూ తనింట్లోనే తనొక దోషిలా బ్రతుకుతున్నాడు. కెరియర్ని పోగొట్టుకున్నాడు. యు ఆర్ అండర్ అరెస్ట్. గేమ్లో నిజాయితీ లేకుండా డ్రగ్స్ తీసుకుని ఆడినందుకు. తమ్ముణ్ణి కోల్పోయాడు. ఈరోజు అతను ఈ కేసు గెలవకపోతే కుటుంబానికి దూరం అయిపోయి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాంటి మంచి మనిషి కోసం అయినా నాకెదురు రచా. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్. నా మాట నమ్మి ఒక మంచి మనిషి గెలుపు కోసం ఆలోచించావు. నేను రుద్రప్రతాప్ గారి కోసం మాత్రమే ఎదురు రాలేదు. అంటే నా కోసం ఎదురొచ్చావా? నా గెలుపు కోరుకుంటున్నావా? అంటే చాలు 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 చాలు. నేను మీకోసం అస్సలే రాలేదు. మరి చట్టం ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోకూడదని, నిజానికి న్యాయం జరగాలని ఎదురొచ్చాను. ఏదైతేనే నువ్వెదురొచ్చావు. నా గెలుపు ఖాయం. రుద్రప్రతాప్ గారికి న్యాయం జరగటం ఖాయం. ఎలాగో ఎదురొచ్చావు. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పు. కోర్టు హియరింగ్ టైం అవుతుంది. నేను వెళ్ళకపోతే ఆ కేసు థ్యాంక్ యూ. కోర్టు కూడా నువ్వు వస్తే బాగుంటుంది. నేనెందుకు రావాలి? నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కోసం. ఏంటి? ఐ మీన్ కోర్టుకొచ్చి ఆర్గ్యుమెంట్స్ అవి చూస్తే అలాంటి కేసుని ఎలా డీల్ చేయాలో నీకు కూడా తెలుస్తుంది. లైవ్ లెసన్ అనుకో. వస్తావు కదా? ఆలోచిస్తా. అంటే వస్తావని అర్థం. కోర్టులో కలుద్దాం. బాబాయ్ చామ్.